Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా పంచాంగాలన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు. అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి, ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి. ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తాను, ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు, బాగలేదని చెప్తే బాగుండొచ్చు. ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి రెమెడీలు చేసుకోవడము, లేకపోతే రోజు ఏదైనా ఓం నమ శివాయ మంత్రము, ఓం నమో నారాయణ మంత్రము, శ్రీమాత్రే నమః మంత్రము, అయితే ఇంకా మంచి మంత్రాలు చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందులో మొదటిది రాహులో రాహువు, రెండవది రాహులో కేతువు, మూడవది శనిలో శని, నాలుగవది రాహులో శుక్రుడు, గురువులో శని, శుక్రుల్లో శని, అలాగే శనిలో శని, శుక్రుల్లో కేతువు, రాహులో శని. దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు. వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి. భగవంతుడు మన ముందే ఉన్నాడు, ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం పెట్టేసి వచ్చేయడం కాదు. ఉన్నాడు, నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి. అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది. లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్ట్ చూపు. మామూలుగా సాత్విక గ్రహాలు బుధుడు, శుక్రుడు, రవి, ఈ దశలు అంతర్దశలు, చంద్రుడు దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అలాగే రౌడీయిజము, మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు. అయినా సరే దొరికిపోతారు. ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగానే ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది, చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మంత్రి శని అయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మనయే విజయాల కింద ఉంటాయి. అలాగే మన రాష్ట్రాలు కూడా, రెండు రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది. శని అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట. ఏ లీకులు జరగవు, ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది. ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. బంగారం, వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది. శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా, గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికీ కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది. ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు, రియల్ ఎస్టేట్ రంగం, పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటి అమ్మకాలు, కొనుగోలు, కుజుడు స్పీడ్ అనమాట. ఇవన్నీ బాగా స్పీడ్గా వెళ్తాయి. పంటకు గిట్టుబాటు ధరలు ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట. ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకుతో పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి. అలాగే వానలు పడడం సాధారణంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాల పరిస్థితి ఉంటుంది. ఇక ధాన్యాధిపతి రవి అయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది. కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు,
జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగినా, అంటే సామాన్యులు అవి పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి. పెట్రోలు, డీజిల్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, నేను చెప్పక్కర్లేదు. అవి కాకుండా నిత్యావసర వస్తువులు, మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు, మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది. శుక్రుడికి రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది, జాగ్రత్తగా ఉండాలి. ఇక మేఘాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది. అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రసాధిపతి గురువు అయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి, అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పిజ్జాలు, బర్గర్లు, అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం, వాటి కోసం జనాలు ఎగబడడం అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే కోడి ఇదే మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు ఈ వ్యభిచారం కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, శృంగారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ, వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి. ఇక లాస్ట్గా నీరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి, కొంచెం బస్సులు, రైళ్ళు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం, ఖర్చులు ఎక్కువగా వాటికే పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి, మగవాళ్ళకి ఎక్కువ నష్టం. విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇతర విషయాల్లో బాగా దూసుకుపోతూ ఉంటారు. మగవాళ్ళ విషయంకి వచ్చేసరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6 కింద ఉంది. అయితే ఈ సంవత్సరం గురువు సంచారం మే 2 నుంచి కూడా మేషరాశిలో అంటే 12వ స్థానంలో జరుగుతుంది. 12వ స్థానం అంటే ద్వాదశ స్థానంలో వృషభ రాశిలో గురువు పెద్ద అనుకూలంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదన్నమాట. ఇక నవమ స్థానంలో కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది. అయితే శని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశిలో ఉండడం వలన. ఇక రాహు 10వ ఇంట, కేతువు 4వ ఇంట కొంతవరకు ప్రతికూలంగా ఉన్నారు. అంటే ప్రధాన గ్రహాలన్నీ కూడా మీకు అంత మేలు చేయనప్పటికీ కూడా మిగతా గ్రహాల సంచారం వలన కొంతవరకు మేలైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిత్యం శివనామమో, విష్ణునామమో, దుర్గాదేవి నామమో, ఏదో ఒక అమ్మవారి నామాన్ని తలుచుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ గ్రహాలు బాగున్నా బాగోపోయినా సరే చెడు అనేది జరగదు. అయితే కష్టం రాదంటే తప్పకుండా వస్తుంది, కానీ ఆ కష్టం వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఎక్కువ ఇబ్బంది పెట్టగానే ఎక్కువ భయపడొద్దు. చాలా వరకు వివాహాది శుభకార్యాలకు సంబంధించి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించి అన్నీ కూడా చక్కగానే ఉంటుంది. కొంచెం పై అధికారులు ఇబ్బంది పెట్టడం, మనం ఎంత ఓర్పుగా ఉంటే అంత బాగుంటుంది అనమాట. కొంచెం కోపం చూపించినా, మన నుంచి ఏదన్నా చిన్న తప్పు వచ్చినా అది చాలా పెద్దది చేసి చూపించే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎంత కష్టపడినా అభివృద్ధి లేదనే బాధ ఎక్కువైపోతుంది. బాకీలు అలాగే ఉంటున్నాయి, ఇంకా అప్పులైపోతున్నాయి తప్ప తీరుస్తాకు దారులు కనపడట్లేదు. ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ నోములు చేసినా ఏ ఉపయోగం లేదు అనే బాధ ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఏదైనా సరే మన టైం రావాలి, లేకపోతే మన తలరాతను మార్చుకోవాలి. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని సరిచూపించుకోవడం, లేకపోతే ఏదైనా నామాన్ని, భగవంతుడి నామాన్ని ఎక్కువగా ఓం నమ శివాయ అని 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు పెట్టుకుని చదవడం, లేకపోతే ఏదైనా వేరే నామాన్ని ఎవరి దగ్గర తీసుకుని మీలా రాశిని బట్టి, లగ్నాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి అలా చేసుకోవడం చాలా మంచిది. అన్ని రకాలుగా కూడా మనం చేయని తప్పులకి కొన్ని నిందలు భరించాల్సిన అవకాశం కనిపిస్తుంది. అయితే ఏది అయినప్పటికీ కూడా, ఎవరు ఎన్ని నిందలు వేసినప్పటికీ కూడా మీరేంటో
మీరు ఎలాంటి వారో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కూడా అవి నమ్మరు, భయపడక్కర్లేదు. విద్యార్థులు కొంత కష్టపడి చదవాలి, లేకపోతే మాత్రం మార్కులు రావు. ఫోన్లకు దూరంగా ఉండాలి. ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు మీరు. కాలేజీకి వెళ్ళకున్నాను, స్కూల్కి వెళ్ళకున్నాను, ఉద్యోగంకి ఈ అబద్ధాలు చెప్పు, పనికిమాలిన పనులు చేయటం, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. రేపు అన్నాడు ఇప్పుడు చేసే తప్పులన్నీ కూడా పెద్ద పెద్ద తప్పుల కింద కనపడి చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు రెండో ఛాన్స్ అనేది ఉండే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వేస్ట్ అయితే వయసు పెరిగిపోద్ది, అనవసర ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఓ సంవత్సరం ఆగితే ఇంకా బాగా చదివేస్తాను, ఇంకా ర్యాంక్ వచ్చేస్తుంది అనుకోవడం అది నిజం కాదు. కాబట్టి ఈ సంవత్సరమే కొంచెం బాగా కష్టపడి చదివి ఎక్కడో చోట జాయిన్ అయిపోయి చదువుని కంటిన్యూ చేయండి. వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. నాకు ఈ శాలరీ వస్తేనే జాయిన్ అవుతాను, ఇంత రావాలి, ఈ కంపెనీలో వస్తేనే జాయిన్ అవుతాను, ఇలాంటివి పెట్టుకోవద్దు. ముందుకెళ్ళే కొద్దీ ప్రమోషన్లు, మీలో ఉన్న టాలెంట్ గుర్తించి ఖచ్చితంగా కొంతవరకు శాలరీలు పెంచడం జరుగుతూ ఉంటుంది. చాలా ఓర్పుగా ఉండాలి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి వేధింపులు కానీ, గొడవలు కానీ, చిరాకులు కానీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి. టైం బాగలేదు కాబట్టి మనం కొంచెం తల ఉంచుకోవాలనుకోవాలి. మీ ఓర్పే మీకు శ్రీరామ రక్ష. వ్యవసాయంలో పెట్టుబడులు ఎక్కువైపోతాయి, రాబడి తక్కువైపోతున్నట్టుగా ఉంటుంది. రుణభారం పెరిగే అవకాశం ఉంది. రుణభారం కట్టలేక కొన్నిసార్లు మాటలు పడాల్సిన అవసరం కూడా వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పుడైతే డబ్బు లేదో అప్పుడే గొడవలు వస్తాయి. కాబట్టి భార్యాభర్తలు సమన్వయంతో ఉండాలి, ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. ఇద్దరూ కలిసి గొడవలు పెట్టుకోవడం వల్ల, లేకపోతే మందు తాగడం అంటే మగవాళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్స్ పెంచుకోవడం వలన అప్పులు బాధలు ఇవేమీ తీరవు. కాబట్టి వాటిని కంట్రోల్లో ఉంచుకోండి, ఆలోచన తగ్గించండి, భగవంతుని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులకు కూడా క్రయ విక్రయాలకు సంబంధించి అన్నీ బాగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. లాభాలు మాత్రం కనిపించవన్నమాట. పెట్టింది పెట్టినట్టుగా అయిపోతూ ఉంటుంది, వచ్చింది వచ్చినట్టుగా అయిపోతుంది. ఎన్ని కొత్త పద్ధతులు అవలంబించినప్పటికీ కూడా, ఎంత ప్లాన్లు వేసినప్పటికీ కూడా కలిసి రావట్లేదు అనేది బాధ ఎక్కువైపోతుంది. కాబట్టి వ్యాపారస్తులు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మీకు అలవాటు లేనివి ముందు చూపు లేకుండా ముందుకు వెళ్ళొద్దు. ఏది చేసినా సరే టైం బాగలేదు కాబట్టి మీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు పెట్టుకోవడం, మీ కుటుంబంలో ఎవరి జాతకం బాగుందో వాళ్ళ జాతకం ప్రకారం పెట్టుకోవడం. అలాగే ఏదైనా మీకు వస్తే ఆ పని చేయండి, రాని పనుల జోలికి వెళ్ళొద్దు. కళారంగంలో వాళ్ళు, క్రీడా రంగంలో వాళ్ళు, సినీ టీవీ రంగంలో వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావట్లేదని బాధ ఎక్కువైపోతుంది. కరెక్ట్గా మనము తగ్గ ఏదైనా రోల్స్ వచ్చినప్పటికీ కూడా మనకు తగ్గదు కదని బాధ కలుగుతుంది. అయినప్పటికీ కూడా కుటుంబ పోషణ కోసమో లేకపోతే ఏదో ఒకటి ఖాళీగా ఉండలేక చేయాలి కాబట్టి చేస్తున్నామన్న అసంతృప్తి కాకుండా ఏది వస్తే అది భగవంతుడి దయ అనుకుని మనస్ఫూర్తిగా చేయండి. ఎప్పుడు కాలం ఒకలా ఉండదు, ముందు కాలం తప్పకుండా మారుతుంది. అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఎక్కువ శాతం అప్పులు ఖర్చు తగ్గించుకోవాలి. అప్పుల బాధల నుంచి కూడా బయటపడడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. లేదంటే ₹2, ₹5, ₹10 అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు. మన ఏదైతే అవసరాన్ని వాళ్ళకి ఎక్కువగా మన దగ్గర చెప్పడం వలన నాటకాలు ఆడేవాళ్ళు, నేను వేరే వాడి దగ్గర తెచ్చాను, వాడు ఇంత అంటున్నాడు అంటే మీకు గతి లేక తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వల్ల చిక్కుకోబాకండి. మనమే పోతున్నప్పుడు పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇలాంటివి ముందు మనం ఉంటేనే కదా అవన్నీ. కొంతవరకు మారాలి, కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి కూడా కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల్ని నిందించుకోవడం కాకుండా ఒక యూనిటీ అనేది ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులకు కూడా పెద్దగా కష్టపడడానికి ఫలితం కనిపించదు అనమాట. మిమ్మల్ని వాడుకున్నంతసేపు వాడుకుని మనకి చేతిలో పెట్టాలి అన్న టైంకి హ్యాండ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక స్త్రీల విషయానికి వచ్చేసరికి గృహంలో అనుకున్నట్లుగా రాబడి కానీ, సరుకులు కానీ ఇలాంటి వాటికి కాస్త అందరూ కాకపోయినా
కొంతవరకు వ్యక్తిగత జాతకంలో గురుబలం లేని వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు 500 చదువుకుంటే కొద్ది రోజులకే మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో కానీ మీకు తెలిసిన ప్లేస్లో ఎక్కడో చోట రాహుకేతు పూజ చేయించుకోవడం కూడా మంచిది. రోజు శివాలయం, ఏదైనా క్లిష్టమైన సమస్య ఉంది, ఇది తీరట్లేదని బాధ ఉన్న వాళ్ళు రోజు శివాలయంకి వెళ్ళడం, శివాలయంలో నమస్కారం చేసుకుని రావడం చేస్తూ ఉంటే, దేవుడి మీద భారం వేసి అన్ని పనులు ముందుకు తీసుకెళ్తూ ఉంటే తప్పకుండా సుఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.